చెప్పు, తర్వాత అందరికి చెప్తాను. ఎంఆర్పీఎస్ 22వ ఆవిర్భావ దినోత్సవం మరియు మాదిగల గుండె చప్పుడు, మాదిగల ఆరాధ్య దైవం అయినటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి జన్మదినానికి చేసినటువంటి ప్రముఖ రాజకీయ పార్టీల్లో కీలక పాత్ర వహిస్తున్న మాదిగ నాయకులకు, విద్యార్థి సంఘ నాయకులకు, ఉద్యోగ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము రోడ్డుపైకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే మాదిగలు ఆ రోజు ఎదుర్కొన్న సామాజిక పరిస్థితుల నుంచి ముందడుగు వేస్తున్నారంటే దానికి మనకు ఒక ధైర్యం ఇచ్చినటువంటి నాయకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు. 30 సంవత్సరాల నిరంతర పోరాటం చేసి ఈరోజు భారత అత్యున్నత న్యాయస్థానం నుంచి ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయబద్ధమైన అంశం అని చెప్పి కోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ ఫలితాలు సాధించి గొప్ప మాదిగలను ఉన్నత స్థాయికి తీసుకొని పోయే చైతన్యవంతమైన అడుగు వేసినటువంటి గొప్ప మహానుభావుడి యొక్క జన్మదినాన్ని మనమందరం జరుపుకుంటున్నామంటే ఈరోజు మనకందరికీ ఎంతో శుభప్రదమైన రోజు. అలాగే ఆ ఎస్సీ వర్గీకరణ ఫలాలు మనందరూ భవిష్యత్ తరాలకు అందజేయాలంటే ప్రతి గ్రామాల్లో మనమంతా పర్యటించి అక్కడ విద్య ద్వారానే చైతన్యం వస్తుందని, విద్య ద్వారానే ఎస్సీ వర్గీకరణ ఫలాలు మన కుటుంబాలకు అందుతాయని ప్రతి ఒక్క నాయకుడు తెలియజేయాలి. అలాగే ఈరోజు కదిరి నియోజకవర్గానికి వస్తే కదిరి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్య కులము మాదిగ కులము. అలాగే 20,000 పైచిలకు ఓట్లు కూడా మాది కులస్తులు ఉన్నాయి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీల్లో ఉన్న మాదిగలందరూ ఈ విషయాన్ని గమనించి మనకు రావాల్సినటువంటి ఫలాలైతేనేమి, మనకు రావాల్సినటువంటి ఎస్సీ సబ్కాటిలైతేనేమి, మన ప్రతి ఒక్క మండలానికి కావాల్సినటువంటి అంబేద్కర్ భవనాలైతేనేమి, శ్మశాన వాటికలైతేనేమి సాధించుకోవడానికి ప్రతి మాదిగా రాజకీయ పార్టీలకు అతీతంగా ముందరికి వచ్చి మాదిగల యొక్క ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో మందకృష్ణ అన్న నాయకత్వంలో ఈరోజు మరో అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాదిగల ముద్దుబిడ్డ అయినటువంటి మందకృష్ణ అన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కదిరి నియోజకవర్గంలో ఇక్కడ వచ్చినటువంటి మన మాదిగ రక్త సంబంధికులు, మన మాదిగ ముద్దుబిడ్డలు, మన ఎంఈఎఫ్ ఉద్యోగస్తులు, మన టీడీపీ రాము గారు అన్ని పార్టీలు అనుకూలంగా ఈరోజు ఇక్కడ వచ్చిన పార్టీలకు అతీతంగా మాదిగలు రావడం జరిగింది. ఇందులో భాగంగా గతంలో మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. అంబేద్కర్ ముందు మాదిగల స్థితిగతులు ఎలా ఉండేదంటే పుట్టికి మూతి, పుట్టికి చీపురు, చేతిలో గంట, మూతికి ముంద పెట్టుకునే బతికే రోజుల్లో ఈ దండే ఎంఆర్పీఎస్ దండు నూనె మీసాల 10 మందితో ప్రకాశం జిల్లా ఈడుముల్లో అన్నగారు ఉద్యమం స్టార్ట్ చేశారు. ఎంఆర్పీఎస్ అనే ఉద్యమం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం యొక్క ఫలితాలే ఈ రోజు. ఒకప్పుడు మనం పోవాలంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలంటే భయపడే వాళ్ళము, ఒక తహసీల్దార్ ఆఫీస్కి పోవాలంటే భయపడేవాళ్ళము, పోలీస్ వ్యవస్థ పోవాలంటే భయపడే వాళ్ళము, కలెక్టరేట్ పోవాలంటే భయపడే వాళ్ళము. అలాంటి రోజుల్లో ఈ రోజు మనము ఎల్లబట్లేసుకొని ఈ రోజు మేము ఎంఆర్పీఎస్ కదిరి నియోజకవర్గం వచ్చినాము, మాకు న్యాయం చేయండి అని చెప్పి ధైర్యం ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే మందకృష్ణ నాయక్. మందకృష్ణ అన్న మనకు ఈ రోజు వర్గీకరణ ఫలాలు ఇచ్చాడు. వర్గీకరణ మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఇచ్చాడు. ఈ రోజు తెల్లబట్టేసుకొని తిరుగుతున్నామంటే అది కేవలం ఒక మందకృష్ణ అన్యాయాన్ని గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకు మాదిగలకు జరగబోయే రోజుల్లో మంచి భవిష్యత్ తరాన్ని ఇచ్చి మన యొక్క విధానాన్ని, మనకు రావాల్సిన ఫలాలు కానీ, రాజకీయ ఫలాలు కానీ వర్గీకరణలో అన్ని దాంట్లకు అన్న 32 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేస్తుంటే మాదిగలు ఈ పొద్దు సస్యశ్యామలంగా ఉండి ఉద్యోగాల్లో కూడా మంచి ఫలితాలు అందించుకుంటున్నారు. ఈరోజు ఉద్యోగాల్లో కూడా మనకు రిజర్వేషన్ ఇస్తున్నారు, మనకు రావాల్సిన వాటా మనకి ఇస్తున్నారు, మాలకు ఇవ్వాల్సిన వాటా మనకు ఉంటున్నాయి. దయచేసి గమనించి మనము ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా జాతి అని చెప్పే టయానికి
ప్రతి ఒక్కరూ మనం వచ్చి మన ఇనికిడి ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఇస్తాడు కృష్ణన్న. మనకు ప్రైవేట్ సంస్థల్లో కూడా మనకు మంచి ఆలోచన విధానాన్ని దయచేసి సపరేట్ గా ఎస్సీ మాదిగలకు లోన్లు పెడుతున్నాడు. ఎస్సీ మాదిగలకు సపరేట్ గా ఇల్లు కావాలి, భూ పోరాటాలు చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో మనకు భవిష్యత్తు ఉంటాయి. దయచేసి అందరూ అర్థం చేసుకుని భవిష్యత్తులో మనకు కదిరి నియోజకవర్గంలో అత్యధికంగా జనాభాతో మనకు మళ్ళా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.